హనుమాన్ ప్రసాద్ 2017 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కమ్యూనిటీ ఆర్గనైజర్ మున్సిపాలిటీ మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ జాబులకి అప్లై చేసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి నాకు అందులో చాలామంది ఫేక్ సర్టిఫికెట్లతో వచ్చారని తెలుసుకొని సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించి వారిపై లిఖితపూర్వకంగా పలుమార్లు కంప్లైంట్ చేశాను. ఎవరూ చర్యలు తీసుకోలేదు. ఆ విషయమై నేను హైకోర్టును ఆశ్రయించి నలుగురిపై ఇది కూడా నమోదు చేశాను. 5వ వ్యక్తిపై పార్టీగా జాయిన్ చేయడం కూడా జరిగింది. కానీ ఆ విషయాని కోసమని నా ఆధార్ సెంటర్, నేను ఏదైతే జిల్లా పరిషత్లో ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్నానో ఆ ఆధార్ సెంటర్లోకి వచ్చి బహిరంగంగా నీ కథ చూస్తాం, ఆర్టీఐ పెడతావా అంటూ నన్ను దూషించి బెదిరించడం జరిగినది. ఆ విషయమై ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను. 2 టౌన్లో విచారణ జరిగింది. మరియు మళ్ళా నా పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. అందులో నేను తప్పు లేదని నిరూపించుకుని వచ్చాను 2 టౌన్, మన అనంతపురం 2 టౌన్లో. ఇప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకోవడం కోసమని ఉద్దేశపూర్వకంగా నా పైన దాడి చేయడానికి దీనికోసమని గుత్తినందు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. అది కూడా నా భార్య పైన. అసలు నా భార్య సత్యసాయి జిల్లాలో పనిచేస్తుంది, ఆమె గుత్తికే వెళ్ళలేదు. నన్ను బెదిరించడం కోసమే. ఆ విషయమై ఈరోజు ఎస్పీ గారిపై నమ్మకంతో, పోలీసు వారిపైన ఉన్న నమ్మకంతో ఎస్పీ గారికి నాకు ఇలా ఉంది పరిస్థితి అని తెలియజేయడానికి వచ్చాను. మన ఎస్పీ సార్ కూడా గుత్తికి పోయి మీరు అక్కడ పిఎస్లో మొత్తం అన్ని విషయము అక్కడ చెప్పేసి రాండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను నా భార్య గుత్తికి వెళ్తున్నాం. మాకు ఏమి జరిగినా పూర్తి బాధ్యత ఈ ఫేక్ సర్టిఫికెట్ల వాళ్ళది. ఇప్పుడు గుత్తిలో ఫేక్ కంప్లైంట్ పెట్టిన వ్యక్తిది సత్యప్రకాష్, మరి నంబూరి సురేఖ, వీరిద్దరిదే బాధ్యత. ఏం జరిగినా ఏ ఆధారాలు లేకుండా మేము గుత్తికే పోకోకుండా వారిని మేము కులదూషణ ఏ విధంగా చేస్తాం, బ్లాక్మెయిల్ ఏ విధంగా చేస్తాం. వారి దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే అవి ప్రొడ్యూస్ చేస్తే మేము కూడా దానికి ఇది చెప్తాం. అసలు మేము గుత్తికి పోలేదు, వాళ్ళ ఫోన్ నంబర్లు లేవు, ముఖపరిచయాలు లేవు. నా సెంటర్లో నన్ను బెదిరించేటప్పుడు తప్ప బహిరంగంగా వీడియో సీసీ ఫుటేజీలు ఉన్నాయి. బహిరంగంగా నీ కథ చూస్తాం, నీ అంత చూస్తామని బెదిరించారు. ఇప్పుడు అక్కడికి పోతే ఏదైనా జరగచ్చు. జరిగితే మాత్రం వీరిదే పూర్తి బాధ్యత. సత్యప్రకాష్ వాళ్ళ మిత్రులది, వాళ్ళ భార్య గారిది పూర్తిగా. నాకు థ్రెడ్ ఉంది, వీళ్ళు బహిరంగంగానే చెప్పిపోయారు. నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరించిపోయారు. ఇప్పుడు వాళ్ళ స్థానంలోకి వెళ్తున్నాను. వాళ్ళు వేరు వాళ్ళతో ఆల్రెడీ నాకు చెప్పడం కూడా అయింది, నువ్వు రాకపోతావా, నీ అంత చూస్తాం, నీ కథ చూస్తామని.